ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. మనము ప్రభువైన యేసుక్రీస్తునందు పాపములు ఒప్పుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు, ఈ పాప ఊబి నుండి ఆయన పైకి లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేది విశ్వాసము యొక్క పరిమాణమండి. నీలో నాలో ఉన్న విశ్వాసము యొక్క పరిమాణం ఏమని చెప్తుందంటే, మనం ఈ లోకములో బ్రతికినను ప్రభువుతో ఉన్నామని, ప్రభుతో ఫలంగా పరలోకములో ఉన్నామని, ఆయన దగ్గరనే కూర్చుండబెట్టబడి ఉన్నామని మనలోనున్న విశ్వాసం మనకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. ప్రియ సహోదరుడా, ఇది దేవుని వలన కలిగిన కృపావరము. మనము ఆయన వరమును కలిగి ఉన్నాము కాబట్టి మనము ప్రభువారమే గాని లోకస్తులము కాము. లోకములో బ్రతుకుచున్నాము గాని ప్రభువు బిడ్డలుగా ఉన్నాము. ప్రభు రాకడ వరకు సజీవులుగా ఉండి మనము ఆయనతోటి పరలోకానికి వెళ్ళిపోతాము. కాబట్టి ఇప్పుడే విశ్వాసం ఏమంటుందంటే, నీవు ఆయనతో ఉన్నావు, నీవు ఆయనతో రక్షింపబడి ఉన్నావు, ఆయనతో పరలోకమందు కూర్చుండబడి ఉన్నాము. ఇదంతా కూడా దేవుని వరమేనని ఎఫెసీ 2వ అధ్యాయం 7, 8 వచనాలు తెలియజేస్తున్నవి. 9వ వచనం ఏమంటుందంటే, ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మనము ప్రభునందే అతిశయపడాలి. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని యందే అనుభవము, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉండే అనుభవము దేవుడిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభువారి సన్నిధిలో మీ అవసరతల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావములను చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మీ వాక్యములో ఉన్నది విశ్వాసము యొక్క మాలోనే పరిమాణాన్ని చూపెడుతూ మమ్మలను బలపరుస్తూ ఉన్నది నైనా. మేము మీ వారమే గాని లోకస్తులము కామని, మేము మీ యందేనే అతిశయించవలనని మేము ఈ రాత్రి తెలుసుకొనగలిగి ఉన్నాము తండ్రి. మేమందరము కూడా పాపములో, అపరాధములో ఉండగా మాకు ఈ భాగ్యం ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నాయనా, నీ యొక్క బిడ్డలుగా మేము మీ కృపా భాగ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. కుటుంబాలలో ఉన్న సమస్యలు ఎన్నెన్నో ఉంటుండగా అన్నీను తీర్చండి. నీ బిడ్డలుగా మేము సంతోషంగా, ఆనందంగా ఉండేలాగునను సహాయం చేయండి. ఈ రాత్రి నాయనా, నీ ప్రియ బిడ్డలుగా మేము నిద్రించుచు ఉంటుండగా సుఖ నిద్ర అనుగ్రహించండి. ఈ రాత్రి మా కుటుంబాలలో మీ గొప్ప మహిమతో నింపండి నాయనా. రోగులకి స్వస్థత ఇవ్వండి. గర్భఫలాలు లేనివారు గర్భఫల ఆశీర్వాదాలు పొందుకొనుటకు సహాయం చేయండి. రుణముల నుండి విడుదల కలిగించండి. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు దీవనకరముగా ఉండి నీలో అభివృద్ధి పొంది నీకైనా సాక్షులుగా, నమ్మకమైన వారుగా బ్రతికే భాగ్యము దయచేయండి. యవన పిల్లలు యవన కాలములో మీ కాడి మొయ్యుటలో ఆనందాన్ని, సంతోషాన్ని వారి కలిగి ఉండుటకు సహాయం చేయండి. భార్యాభర్తల మధ్యన నీ కృప ఇచ్చి మీ సన్నిధాన వర్తనలై కాపరాలు చేసుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కోర్టు యొక్క వివాదముల నుండి నాయన, భూమి యొక్క వివాదముల నుండి, పోలీసు సంబంధించిన ఏ కేసులు కూడా నాయన వాటిలలో నుండి
నీ ప్రియులు విడుదల పొందుటకు సహాయం చేయండి నాయన. ఈ రాత్రి నాయన ఒంటరిగానే కుటుంబాలలో ఉంటుండగా, కొందరు విదేశాల్లో ఉంటుండగా నాన్న మీ కాపుదల ఇక్కడున్న వారికి అక్కడున్న వారికి అనుగ్రహించండి నాయన. ఈ దినాన్న విదేశాల్లో ఉన్న సహోదరులు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, వారికి మీ తోడు కాపుదల దయచేయండి నాయన. అనేకులు నాయన నీ నామములో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఇంటి దగ్గర ఎక్కువ రుణాలై అక్కడ వచ్చి ఉంటుండగా తీర్చుకునే భాగ్యమును దయచేయండి. అక్కడ మంచిగా బ్రతికే భాగ్యము దయచేయండి. అనారోగ్యాలు ఏమీ వాటిల్లకుండా కాపాడండి నాయన. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారిని కూడా దర్శించండి. పని కొరకు ఎదురు చూస్తున్నారు, మీ సహాయమును మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి నాయన ఈ వాక్యమంతా విన్నారు, నీ సత్యమంతా తెలుసుకోగలిగినారు. నీ ప్రియ బిడ్డలను నిండుగా బలపరచండి నాయన. నీ బిడ్డల కొదువులు ఇంకా ఏమైతే ఉన్నాయో నీకు అన్నీయును తెలుసు. ఈ రాత్రి మీరు తీర్చండి, సహాయం చేయండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.